హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో ముకుంద మురారి హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదా, లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న ఈ ముకుంద మురారి హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది హ్యాండ్స్ చూద్దాము. ఈ హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అన్నమాట, లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అన్నమాట. మొత్తం ఈ విధంగా 6 ఇంచెస్కి మనం పెట్టేసుకున్నాము. మొత్తం హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అన్నమాట. ఈ విధంగా మనం కటింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా అన్నది 2 ఇంచెస్ అనేది పెట్టేసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచెస్ అన్నమాట. మొత్తం 10 ఇంచ్ పొడవు, 6 ఇంచెస్ లూజు, ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచెస్ అన్నమాట. మొత్తం ఈ విధంగా మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం. కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ పాదం అనేది, ఈ థ్రెడ్ పైపింగ్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. హ్యాండ్కి కింది వైపున మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. సింగిల్ పాదంతో మనం ఈ థ్రెడ్ పైపింగ్ అనేది తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఏ విధంగా అన్నది మనం స్టిచ్చింగ్ చేస్తాము. ఇట్లా మనం ఈ విధంగా 1.5 అంత క్లాత్ వెడల్పులో మనం క్రాస్ పీస్ అనేది తీసుకొని మనం ఈ విధంగా సింగిల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్కి కింది వైపున థ్రెడ్ పైపింగ్ అనేది వేయాల్సి ఉంది. శారీలో కాంబినేషను మనం అనేది ఇప్పుడు హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ అన్నమాట. ఈ ఎల్బో హ్యాండ్కి మనం అనేది ముకుంద హ్యాండ్స్ అనేది బాగుంటుంది కాబట్టి నేను అనేది నార్మల్గా కుట్టడం కోసం ఇంకా ఇది వచ్చేసి మార్చుకుంటున్నాను. డబల్ పాదం అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత శారీ వచ్చేసి ఫ్లవర్స్ ఉందన్నమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ అనేది వచ్చేసింది. బ్లాక్ శారీ ఫ్లోరల్ టైప్లో ఉందన్నమాట శారీ కాంబినేషన్. ఈ విధంగా ఆపోజిట్ ఉంటే ఇలాంటి హ్యాండ్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా మనము క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఫ్లోరల్ డిజైన్లో ఈ కలర్ అనేది ఉంది కాబట్టి నేను పైపింగ్ అనేది వేసాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కోణం అనేది ఉంది కదా, వీటి కోసం థ్రెడ్తో మనం పైపింగ్ అయినా చేసుకోవచ్చు. లేదు అని అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్లుగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది వేయట్లేదు, మనకు థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఈ మూల దగ్గరకు వచ్చేసరికి మనం ఇట్లా నీడిల్ అనేది కిందకి దించి మనం తిప్పుకోవాలన్నమాట. ఒక పాదం అంతా వెడల్పులో మనం ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటర్లో థ్రెడ్ అనేది తెగకుండా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మనం హెమ్మింగ్కి అయితే మర్చి స్టిచ్చింగ్ అనేది చేస్తాం కదా, ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట.
ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఈ చంక దగ్గర నుండి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అని అంటే, ఈ చంక దగ్గర నుంచి మనం అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఒక 2 ఇంచెస్ అనేది మనము లూజ్ అనేది పెట్టేసుకుని 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇట్లా సమోసా టైప్లో కోణంలో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. దాన్ని ఆధారం తీసుకొని మనం అనేది పేపర్ మీద కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా పేపర్ మీద కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది 1 ఇంచ్ వెడల్పులో మనం లూజ్ అనేది పెట్టుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ కటింగ్ అనేది నేను ఇంకొక వీడియోలో అనేది చూపిస్తాను. లెంతీ అవుతుందని చెప్పేసి నేను స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత మనం అనేది ఈ భాగాన్ని మనం అనేది వేరే క్లాత్ అంటే శారీలో ఉన్న క్లాత్ని ఇట్లా రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఓవర్లాక్ అనేది అంటే ఇంటర్లాక్ అంటారు, ఓవర్లాక్ అంటారు. ఈ విధంగా మనం అనేది స్టిచ్ చేసుకొని ఇట్లా ఇప్పుడు హెమ్మింగ్ అనేది మనం ఇట్లా మర్చి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ అనేది చాలా సాగిపోతూ ఉంటుంది. మనం అనేది లేజర్ క్లాత్ కదా, కొంచెం జాగ్రత్తగా మనం లాగకుండా చూసి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా మనం నీడిల్ అనేది కిందికి మూల దగ్గర అనేది దించి మనం తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా తిప్పుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అనేది వచ్చేసింది కదా, ఈ మూల నుండి ఆ పీస్ అన్నది ఇట్లా కరెక్ట్గా మనం అనేది చూసుకొని ఈ పీస్ అంతా ఎక్స్ట్రా పీస్ అంతా అది ఏమీ అవ్వదండి. మనము ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బుగ్గ హ్యాండ్ అనేది పెట్టాం కదా, ఈ హ్యాండ్లోకి మనకు కలుపుకోవాలన్నమాట. చక్కగా ఈ విధంగా కలుపుకొని మనం అనేది ఆ ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకోవచ్చు. ఇక్కడ భయపడవలసిన పని ఏమీ లేదు. ఇట్లా ఈ విధంగా మనం అన్నీ చెక్ చేసుకుని నీట్ ఫినిషింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకసారి మొత్తం చెక్కింగ్ అనేది చేసుకొని మనకు చంక దగ్గర ఎంతైతే లూజ్ ఉందో అంతా మనం ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా 2 ఇంచ్ దగ్గరికి ఇక్కడ నుంచి 3 ఇంచి అన్నమాట. ఇక్కడ నుంచి 2.5 3 మధ్యలో మనకు లెంత్ బ్లౌజ్ లెంత్ను బట్టి మనం 2.5 2 అట్లా మనం కటింగ్ అనేది చేసుకొని ఈ ప్యాచ్ క్లాత్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ముకుంద హ్యాండ్స్ చాలా ఈజీగా ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం ఇక్కడ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. కింద వేసుకున్న విధంగా ఇట్లా 3 ఇంచి 2.5 3 ఇంచి వెడల్పులో హ్యాండ్ పొడవు లూజును బట్టి మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇట్లా మొత్తం బఫ్ హ్యాండ్స్తోకే మనం 10 ఇంచి 9.5 ఇంచ్ అయితే ఉంది. బఫ్తో కలిపి ఒక 10 ఇంచ్ దాకా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాం. క్రాస్ అనేది అటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా అన్నది చూసుకొని మనం ఫ్రంట్ సైడ్కి క్రాస్ అనేది పడేటట్లు చూసుకొని మనం షోల్డర్ మీద నుండి డౌన్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఎక్కువ తక్కువలు అనేది రావన్నమాట. ఇట్లా ఒకసారి చంక దగ్గర నుండి కూడా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది బుగ్గ హ్యాండ్ కదా కాబట్టి మనం ఒకసారి ఇట్లా చెకింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ప్రాబ్లం ఏమీ రాకుండా ఉంటుంది. సేమ్ 2 హ్యాండ్స్ అన్నమాట. ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది ఒకే వెడల్పు ఒకే పాదం అంత వెడల్పులో మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట.
ఈ విధంగా మనకు బుగ్గ హ్యాండ్ కాబట్టి చంక దగ్గర నుంచి ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ అన్నది నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా ముకుంద హ్యాండ్స్ అంటారు. మనము ఈ బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు ఈ బుగ్గ అనేది నీట్గా కనపడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి ఇలా చెక్ చేసుకుని మనకి ఏవైనా ఫ్రిల్స్ ఇంకా ఎక్కువ తక్కువలు ఉంటే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటివి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఇంకా ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ విధంగా మొత్తం 2 హ్యాండ్స్ అనేది ఇట్లా మొత్తం హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుని ఓవర్లాక్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ బ్లౌజ్కి లోడింగ్ పద్ధతిలో మనకు థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలన్న వీడియో కూడా ఉంది. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ విధంగా ముకుంద మురారి హ్యాండ్స్ అనేది ఇంత ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా ఆపోజిట్గా మనకు శారీలో పీస్ ఏదైనా కానీ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. హ్యాండ్స్, నెక్, రౌండ్ నెక్, చిన్న టాజల్స్, బుగ్గ హ్యాండ్ అన్నమాట. ప్లెయిన్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే బుగ్గ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. మొత్తం కూడా బ్లౌజ్ అది లుక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. శారీ వచ్చేసి సేమ్ మనము మోడల్ అయితే పెట్టాం కదా అట్లా ఉంటుందన్నమాట శారీ మొత్తం కూడా. ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. నేర్చుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూస్తూ మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.